అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. మన విశాఖపట్నం నగరం పెదవాల్టేర్ గ్రామంలో వేయించేసి ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక మహోత్సవములు చైత్రమాసంలో నెల రోజులు జరపబడతాయి. ఈ సంవత్సరం 21/3/2026 నుండి 21/4/2026 వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి నిర్ణయించబడినది. ఈ వార్షిక మహోత్సవం మన 14 గ్రామాల అందరూ ప్రజలు కూడా పాల్గొంటారు. మన పోలమాంబ అమ్మవారు 14 గ్రామాల ఆరాధ్య దైవం. ఈ నెల రోజులు కూడా భక్తులందరూ 14 గ్రామాల నుండే కాకుండా విశాఖపట్నం పరిసరాల నుంచి కూడా తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి మొక్కులు తీర్చుకుంటారు. సుమారు కిందటి సంవత్సరం 1,50,000 మంది భక్తులు అమ్మవారిని వచ్చి దర్శించుకున్నారు. ఈ సంవత్సరం 2 లక్షల వరకు వచ్చి నెల రోజుల పాటు, అది నేను మాట్లాడుతున్నాను, నెల రోజుల పాటు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని మేము భావిస్తున్నాము. ఈ జాతర నెల రోజుల్లో ముఖ్య తేదీలు 21/3/2026 పందిరి రాట కార్యక్రమం, ముఖ్యంగా 30 తారీఖు సోమవారం నాడు తొలేళ్ళోత్సవం, 31 మంగళవారం నాడు అనుపోత్సవం, 7వ తారీఖు ఏప్రిల్ 7వ తారీఖు మారువారం, 14వ తారీఖు 3వ మంగళవారం, అలాగే 21వ తారీఖు 4వ మంగళవారంతో ఈసారి ఉత్సవాలు ముగుస్తాయి. గమనించవలసింది ఏంటంటే ఏప్రిల్ 11వ తారీఖు శనివారం నాడు 6,000 మందికి మహా అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మనకి 31వ తారీఖు మంగళవారం నాడు అనుప ఉత్సవం రోజు 70,000 పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు కాబట్టి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు, అలాగే మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు వివిధ శాఖలతో ఒక 26వ తారీఖు మార్చి 26వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ వారు, జీవీఎంసీ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ వారు, అలాగే మా పెదవాల్టేర్ గ్రామ పెద్దలు, జాలర్పేట గ్రామ పెద్దలు అందరూ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు అన్నీ చూసి తగు సూచనలు జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే సామాన్య భక్తులందరికీ కూడా పెద్దపీట వేయాలనేది ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ వారికి ట్రాఫిక్ నియంత్రణ గురించి, పోలీస్ వారికి లా అండ్ ఆర్డర్ మరియు క్యూ లైన్స్లో తొక్కిస్లాట్లు ఏమీ జరగకుండా తగు సూచనలు జారీ చేశారు. మనకి భక్తులు 31 ఉదయం 3 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనాలు కల్పిస్తాము. తొలి పూజ అనేది 30 రాత్రి 10 గంటల నుంచి 3 గంటల వరకు జరుపుతాము. ఈ తొలి పూజకి రుసుము 2,000 రూపాయలు. 2,000 రూపాయలతో రుసుము తీసుకున్న వారికి భక్తుల స్వహస్తాలతో పంచామృత అభిషేకం అనేది చేయడం జరుగుతుందండి. తొలి పూజ అనంతరం 31 మంగళవారం ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకి దర్శనం ఇస్తాము. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 గంటల వరకు అమ్మవారికి నివేదన పెట్టడం వల్ల ఒక అరగంట మాత్రం దర్శనాలు నిలిపివేయబడతాయి. భక్తులందరూ గమనించగలరు. వివిధ క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా ఎంట్రన్స్ ఓన్లీ కళ్యాణ మండపం ముఖద్వారం మాత్రమే అనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల ప్రత్యేక దర్శనం,
రూపాయల విశిష్ట దర్శనం, 500 రూపాయల ప్రత్యేక లఘు దర్శనం అనేది క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ గమనించగలరు. అలాగే క్యూ లైన్స్లో వస్తున్న భక్తులందరికీ కూడా మనకు మంచినీటి సరఫరాతో పాటు మజ్జిగ పంపిణీ, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, వేడి పాలు కూడా పంపిణీ చేయడం ఏర్పాట్లు చేయడం జరిగి చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చాయండి. అత్యవసర పరిస్థితుల్లో మనం ఒక ఎమర్జెన్సీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా క్యూ లైన్స్లో దర్శనానికి 1-2 గంటలు పడతాయి కాబట్టి వారు కూడా వాళ్ళ సేవలు అందజేస్తారండి. ఇంకొకటి ఏంటంటే మనం పోలీస్ వారు ఎగ్జిట్ దగ్గర అలాగే ఎంట్రన్స్ దగ్గర అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. 40 CCTV కెమెరాలు దేవాదాయ పరిసర ఆలయ ప్రాంగణం మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిరంతర నిఘా మరియు పర్యవేక్షణ అనేది ఉంటుంది. భక్తులందరికీ నా మనవి ఏంటంటే కొంచెం సహనం ఓర్పుతో అమ్మవారిని దర్శనం చేసుకొని హాయిగా తీర్థప్రసాదాలు స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శనం చేసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సంవత్సరం మన వార్షిక జాతర నెల రోజులకి ఖర్చు 30 లక్షలు అయిందండి. ఆదాయం 46 లక్షల వరకు సమకూరింది. ఇవి టికెట్ల ద్వారా, హుండీల ద్వారా, విరాళాల ద్వారా కానీ ప్రసాదాల సేల్స్ ద్వారా కానీ ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం మేము ఖర్చు 35 లక్షలు అలాగే ఆదాయం 50 లక్షల వరకు రావచ్చు అని మేము అంచనా వేస్తున్నామండి. థ్యాంక్ యూ. మా దేవాదాయ శాఖ యువ గారికి మరియు మా దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, వారి ధర్మగతం అందరికీ కూడా, అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఈ దేవాలయంలో గత 30 సంవత్సరాలుగా ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఈ దేవాలయంలో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా గత 33 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ యొక్క వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమై, ఉగాది నుంచి మొదట వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో ఆ రోజుని చాటింపుతో ప్రారంభమై ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా మన్నాడు ఈ యొక్క రాట మహోత్సవం వేసిన అనంతరం రెండో రోజుని ఏమవుతుందంటే ఈ రాట మహోత్సవం తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క అమ్మవారి దేవర పండుగ పుట్ట బంగారం తీసుకెళ్ళడం, ఆ యొక్క పుట్ట బంగారాన్ని అమ్మవారిని పెదవాల్జాయి గ్రామంలో అక్కడ అమ్మవారిని నిలబెట్టి అక్కడ ఈ యొక్క నెలలు కూడా అర్చనలు, పూజలు అక్కడ గ్రామస్తుల పెద్దింటి వారి సమక్షంలో జరగడం జరుగుతుంది. అంచేత ఈ దేవర పండుగ అనంతరం మాకు ఇక్కడ 30వ తేదీని తొలేళ్ళని ఉత్సవం జరుగుతుంది. ఈ తొలేళ్ళ ఉత్సవంలో ఈ యొక్క తొలి పూజ కార్యక్రమం రాత్రి 10:30 నుంచి 2 గంటల వరకు కూడా ఈ యొక్క అభిషేకం, అలంకరణ, ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ఈ అలంకరణలో ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులు వాళ్ళందరూ కూడా 2,000 రూపాయలు చెల్లించి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరి చేత ముందుగా ఈ యొక్క 14 గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరి చేత అభిషేకం, ఈ యొక్క పూజలు చేసిన తర్వాత అనంతరం అర్చన అనంతరం ఆ యొక్క టికెట్ తీసుకున్న భక్తులందరికీ వాళ్ళకి ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అవి కూడా ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిన అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి. దర్శనాల్లో మా యొక్క దేవాదాయ శాఖ నుంచి కూడా గత 30 సంవత్సరాలుగా ఎవరైతే కార్యనిర్వహణాధికారులు వారు వస్తుంటారో వాళ్ళ యొక్క, అలాగే మా ఏసీ గారు, డీసీ గారు, దేవాదాయ శాఖ వాళ్ళ యొక్క సూచనల మేరకు, అలాగే మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణబాబు గారి యొక్క సలహాలతో ప్రత్యేకంగా ముందుగానే వారం 10 రోజులు 2-3 సార్లు మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు వీళ్ళందరితో కూడా సమావేశమై వాళ్ళందరికీ కూడా తగు సూచనలు ఇచ్చి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏం చేస్తారంటే ప్రత్యేకమైన క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ యొక్క పిల్లలందరికీ కూడా ఉచిత పాలు, బిస్కెట్లు, అలాగే వడదెబ్బ తగలకుండా మంచి ఎండాకాలం కాబట్టి మజ్జిగ ఏర్పాట్లు, అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఖాళీ కడుపుతో వెళ్లకుండా ఉచిత ప్రసాదం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క సేవకులందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఉచితంగా అమ్మవారి సేవ చేసిన వాళ్ళకి ఉచితంగా పంపించకుండా వాళ్ళకి అన్ని విధాలుగా సత్కరించి పంపించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా
ఈ యొక్క క్యూలు అలాగే ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నా ఉచిత వైద్య క్యాంపు, అలాగే పోలీసు వారు ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా పోలీసు వారి యొక్క సహకారాలు, అలాగే ఎటువంటి ఫైర్ కానీ ఎటువంటివి జరగకుండా ఫైరు వాళ్ళు సిబ్బంది, అలాగే సమస్త జీవీఎంసీ వాళ్ళు పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు ఎవరు కూడా ఈ తినేసిన అడ్డుపండు తొక్కలు వేస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం చేయడానికి జీవీఎంసీ వాళ్ళు ఏర్పాటు చేయడం, వెంటనే డప్పింగ్ చేసి అది వేరే చోటకి తరలించడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క నెలలు కూడా అమ్మవారిని అనేక మంది మన విశాఖపట్నమే కాకుండా 14 గ్రామాలు కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగి వాళ్ళ కష్టాలన్నింటిలో కూడా అమ్మవారికి చెప్పుకొని ఆ కష్టాల నుండి వాళ్ళు బయటపడి అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు కూడా సుఖజీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల మా దేవాదాయ శాఖ ఈవో గారికి అయితేనేమి, ధర్మకర్తల మండలి గారికి అయితేనేమి, మా దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులు అయితేనేమి, మా సహచరులు అర్చకులు, మా వేద పండితులు అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, వాళ్ళ సూచనల మేరకు మేము నడుచుకుంటూ అనేక 30 సంవత్సరాల నుండి కూడా ఈ రోజుకి రోజు దినదినము కూడా ప్రవర్ధమానము చెందేలాగా మేము అభివృద్ధి చేస్తూ అందరి భక్తుల యొక్క మేము ప్రతి నెల 3 నెలలకి 4 నెలలకి కూడా భక్తులతో కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ సలహాలు తీసుకుని ఇంకా దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో సమావేశం జరగడం, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ సూచనల మేరకు కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే మా ఈవో గారు కూడా మా అందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా మాకు కలిసిపోయి సూచనలు ఇస్తూ దేవాలయ అభివృద్ధికి చెందుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ధరించవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా దేవస్థానం ఈవో గారికి, మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి, ధర్మకర్తల మండలి అందరికీ కూడా మేము నమస్సుమాగా తెలియజేసుకుంటున్నాం. నమస్తే. నమస్కారం అండి. గతంలో కన్నా పండగ బాగా జరగాలని మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా గత నెల రోజుల నుంచి కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడే ఉంటున్నాం. ప్రతి పని కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం. గతంలో కన్నా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజలకి, అలాగే పెద్దజాలపేట ప్రజలకి అందరూ వాళ్ళు సలహాలు సూచనలు అన్నీ తీసుకొనే పండగ జరిపిస్తున్నాం. అలాగే మా ఈవో గారు మనకి తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పించి దగ్గరుండి చేయిస్తున్నారు. మాకు బాగా సపోర్ట్గా ఉన్నారు ఈవో గారు కూడా. అలాగే అర్చకులు కూడా, మా ట్రస్ట్ బోర్డు నంబర్ అందరూ కూడా కలిపి ఈ పండగని అత్యంత వైభవంగా పూర్వం కన్నా బాగా చేసి చూపిస్తామని మాటిస్తున్నాం.